తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో పెద్ది పెహల్వాన్ కోసం ఎదురు చూస్తున్నాం. ఆ పెహల్వాన్ని మలిచిన మరొక పెహల్వాన్ ఇక్కడ ఉన్నారనమాట, నభాకాంత్ గారు. సో పుష్ప 2 తర్వాత ఆయన పేరు టాలీవుడ్లో బలంగా వినిపిస్తుంది అని అనుకున్నాం. ఇప్పుడు చాలా పెద్దగా వినిపించబోతుంది పెద్ది సినిమా నుండి. మాట్లాడదాం. హాయ్ భయ్య, బాగున్నారా? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఈ అటైర్ ఏంటి, ఎప్పుడు ఇలాగే ఉంటారా? ఇలానే ఉంటారు. ఈ పెద్ద ఎఫెక్ట్ ఏమన్నా డౌట్? లేదు, షూట్ ఇది స్టార్టింగ్ నుంచి అంతే అండి. ఓకే. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోస్టర్ నుంచి మొదలు పెడతాను. హనుమంతుల వారిలాగా గద పట్టుకుని ఆ బాడీ బిల్డింగ్తో ఉన్నారు కదా, తోక ఒకటే తక్కువైంది నిజం చెప్పాలంటే. అలాంటి స్టాట్యూలే ఉంటాయి మనకి ఎక్కడ హనుమంతు వాళ్ళని చూసినా. ఈరోజు మీరు హనుమాన్ బొట్టు కూడా పెట్టుకుని వచ్చారు. అదేమన్నా మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమైనా యాడ్ అయిందా ఆ ఫైట్ సీక్వెన్స్లో? లేదండి, అది ఎందుకంటే కుస్తీ అంటేనే ఆంజనేయ స్వామి అండి. ఆంజనేయ స్వామి గురువు అనేది శివుడు అండి కుస్తీకి నిజంగా. అంటే సో చిన్న చిన్న ఎలిమెంట్ తీసుకున్నప్పుడు అట్లాంటి కొన్ని ఉంటే బాగుంటుందని ఫీల్ అంతే. సో పెద్దికి మాకు ఒక 2 సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. ఒకటి, నాన్నగారి బాటలో వచ్చి సక్సెస్ కొట్టాడు ఆయన. రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ వరకు ఎదిగారు. మీరు కూడా నాన్నగారి బాటలోనే వచ్చి సక్సెస్ కొట్టారు. ఏంటి ఈ సిమిలారిటీ ఏమన్నా మీరు ఆలోచించారా, ఇమాజిన్ చేశారా? చరణ్ గారు కూడా నేను కూడా ఆ టైప్లోనే వెళ్తున్నాను నా లైఫ్ కూడా అని చెప్పి ఏమన్నా ఇదేమన్నా లక్కీ ప్రాజెక్ట్ అవుద్దేమో? అంటే ఏం లేదండి, ఎలా వెళ్తున్నామంటే ఇప్పుడు మీరు అంతకుముందు ఇంటర్వ్యూలో చూసుంటే ఆడియో ఫంక్షన్లో సంథింగ్ చరణ్ సార్ ఒక మాట అన్నారు, అంటే నాన్నగారికైనా నాకు ఎక్కువ ఎదగాలని లేదు, ఆయన ఇచ్చిన పేరుని చెడగొట్టకుండా ఉంటే చాలు అని చెప్పారు కదా. సేమ్ అదే ఫీల్ అండి. నాన్నగారు నాకు ఇచ్చిన ఆ ఫ్రీడమ్ కానీ ఆయన తీసుకొచ్చిన ఆర్ట్ కానీ ఆయన పేరు నేను చెడకుండా ఇంకా గెయిన్ అవ్వకుండా వెళ్తేనే చాలండి, అంతే. సో బేసికలీ ప్రజెంట్ అందరూ మిమ్మల్ని మెగా ఫైట్ మాస్టర్ అంటున్నారు. అంటే మెగా ఫ్యామిలీలో ఎవరిని వదలలేనట్టున్నారు, ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశారు, ఇంకెవరు మిస్ అవ్వలేదు ఐ థింక్. యాక్చువల్లీ సాయిధరం తేజ్ గారితో కూడా చేయాలి, అది చిన్న కొంచెం ఎస్వైటీ చేస్తున్నారని చెప్పి విన్నాం. చిన్నది మిస్ అయింది, అది డేట్స్ పిద్దిలో ఉన్నా కాబట్టి ఆ డేట్స్ కొంచెం ఓకే చేయట్లేదు అది. బట్ మెగా ఫ్యామిలీ జీన్స్లో, అంటే అల్లు అర్జున్ గారు కూడా మెగా ఫ్యామిలీ కాబట్టి, సో మొత్తం ఈ ఫ్యామిలీ జీన్స్లో ఏమన్నా అబ్జర్వ్ చేశారు మీరు? వాళ్ళ బాడీస్ కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ ఈజ్ కానీ చూస్తారు కదా, ఆ ఫ్యామిలీ జీన్స్లో ఏమన్నా అబ్జర్వ్ చేశారా ఒక ఫిజికల్? లేదండి, జీన్స్లో ఒకటి పక్కన పెడితే అండి అందరిది ఇంప్రెషన్ చిరంజీవి సార్తో బాస్ దగ్గర నుంచి నేర్చుకునే ఇంప్రెషన్ వీళ్ళది ఏంటంటే జీన్స్ చెప్తున్నా, కష్టపడే గుణం. వీళ్ళందరూ దాన్ని తీసుకున్నారు ఓన్గా. సో వాళ్ళకు జీన్స్లో ఏమొచ్చిందంటే కష్టపడే గుణం వచ్చింది. సో ప్రతిదీ స్టార్స్గా చరణ్ అన్న కానీ బన్నీ అన్న కానీ ఇప్పుడు ఎదుగుతుంది దేని గురించి అంటే కష్టపడే ఆ జీన్స్ ఉంది కదా, అది తీసుకున్నారు, ఓన్ చేసుకున్నారు. సో ఫైట్ మాస్టర్కి ఉండే కళ ఏంటంటే కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి, అబ్బా బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి అందులో, అంటే రా అండ్ రెస్టిక్ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నారా, ఎప్పుడు చూడలేదు అలాంటి యాక్షన్ సీక్వెన్స్ అని, అలాంటి అనిపించుకోవాలని ఉంటుంది. మీకు అలాంటి కళ ఏమన్నా, అలాంటి కమెంట్ ఏమన్నా ఈ సినిమా నుంచి వినొచ్చా? ఏమో, ఇప్పుడు నేను పుష్ప 2 స్టార్ట్ అయిన దగ్గర నుంచి దేవుడు నాకు ఈ ప్రతి ఎపిసోడ్ నాకు ఛాలెంజింగ్గానే ఇచ్చారు, అంటే కొంచెం డిఫరెంట్గానే ఇచ్చారు. సో ఈ పిద్దిగుళ్ళలో కూడా నేను చాలా బ్లెస్ అయ్యాను. నాకు చాలా డిఫరెంట్ యాక్షన్ జానర్ చేయడానికి బుజ్జిబాబు గారు నాకు చాలా న్యూ కంటెంట్స్, అంటే ఒక న్యూ అట్మాస్ఫియర్, న్యూ ఎలిమెంట్స్ కానీ ఒక కొత్త ఇమోషన్ అనేది అన్నీ రెగ్యులర్గానే ఉంటుంది కానీ చూపించే విధానంలో కొత్తతనం ఉంటుంది. బుజ్జి సార్ దీన్ని బాగా ఆ ఇమోషన్ని కొత్తగా ట్రై చేశారు. ఓకే. అండ్ గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ ఒక రేంజ్లో మీకు హిట్ కొట్టింది. మరి ఇక్కడ మేము అంటే ఆడియన్స్ ఒక్కొక్క డీకోడ్ చేస్తున్నారు, ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోద్దని, లేదంటే ప్రీ క్లైమాక్స్ అదిరిపోద్దని, క్లైమాక్స్ అదిరిపోద్దని. మీరేమన్నా చెప్పగలుగుతారా? అంటే ప్రాపర్ మీకు కంప్లీట్గా ఒక బిర్యానీ తిన్న ఫీలింగ్ ఇచ్చిన మాస్, కొరియోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ. అంటే సెకండ్ హాఫ్లో ఒకటి ఎపిసోడ్ ఉంటుందండి, అసలు అది ఫ్యాన్స్కి అయితే అసలు మాస్ జాతర అనేది. ఓకే. ఇంకోటి సెకండ్ హాఫ్ ఒక 40 to 30 minutes అసలు మీరు విద్యని ఓన్ చేసుకుంటారండి. అసలు చెప్పాలంటే విద్య స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు విద్యే.
సో బుచ్చిబాబు గారు అంటే మాకు లాస్ట్ ఒక్క సినిమా చేసిన మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎమోషనల్గా ఆయన ఎమోషన్స్ పట్టుకోవడంలో మంచి దిట్టానే అర్థమైంది. బట్ ఎమోషన్స్కి యాక్షన్స్కి లింక్ పెడితే ఎమోషన్స్కి యాక్షన్ ఎలా హెల్ప్ అవుద్ది, మీ యాక్షన్ ఎలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? ఇమోషన్ లేనిది యాక్షన్ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమోషన్కి యాక్షన్కి చాలా అంటే ఒక మదర్కి తల్లికి ఎంత ఉంటుందో ఒక ప్రేమ ఫీలింగ్, ఇమోషన్ ఫీలింగ్, అదే ఇమోషన్కి ఒక యాక్షన్కి ఆ ఫీలింగ్స్ ఉందండి. అంటే ఇమోషన్ అనేది మదర్ ఉందండి, యాక్షన్ అనేది ఒక కొడుకు. అంటే ఒక మదర్ బాధపడే దానికి ఒక యాక్షన్ తోడైతే ఎలా ఉంటుందో సేమ్ ఇమోషనే ఎంత స్ట్రాంగ్గా ఒక డైరెక్టర్, ఒక స్టంట్ డైరెక్టర్ మీద ఇస్తే ఒక స్టంట్ డైరెక్టర్ కూడా అంత ఇమోషన్గా యాక్షన్ డెలివరీ చేయగలుగుతారండి. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ మీకు ప్రతిదీ ఇమోషన్ ఉంటుందండి. అంటే చాలా యూనిక్గా బుజ్జిబాబు సార్ చాలా యూనిక్గా ప్లాన్ చేశారండి ప్రతి ఎపిసోడ్. అసలు మీకు ఈ యాక్షన్ ఎందుకు వచ్చింది, ఎందుకు పోయింది, ఆ ఫీలింగే ఉండదు. సో బేసికలీ సుకుమార్ గారితో మొదలైన మీ జర్నీ ఫైట్ మాస్టర్గా ఇప్పుడు వాళ్ళ శిష్యుడి దగ్గర ఉంది కాబట్టి ఏం అబ్జర్వ్ చేశారండి? అంటే గురువుకి శిష్యుడికి ఉన్న సిమిలారిటీస్ ఉంటాయి కదా, కంపేర్ చేస్తే ఏం అబ్జర్వ్ చేశారు? ఇమోషన్ దగ్గర కాంప్రమైజ్ అవ్వరండి, టీచర్ అయినా స్టూడెంట్ అయినా. ఓకే, అదే ఒకటే ఇమోషన్స్ దగ్గర కాంప్రమైజ్. సారు సుకుమార్ సారు ఇమోషన్ దగ్గర కాంప్రమైజ్ అవ్వరు, శిష్యుడు కూడా ఇమోషన్ దగ్గర అసలు కాంప్రమైజే లేదు. అండ్ కమింగ్ టు బ్యాట్ అండి, ఈ బ్యాట్కి ఉన్న ఇది ఎంత వైరల్ అయిందో మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. సో ఫస్ట్లీ ఈ షాట్ మీదే అని తెలిసిన తర్వాత మేము ఇంకా షాక్ అయ్యాం. ఇంత ఇంప్రెస్ చేసిన ఈ షాట్ చరణ్ గారు ఆ బ్యాటింగ్ స్టైల్ చూసి ఎందుకు వచ్చింది, అది ఎలా క్రియేట్ అయింది? అది నేల మీద కొట్టి ఇప్పుడు నార్మల్గా మన ఇప్పుడు ఇంటి దగ్గర చూడండి, చిన్నపిల్లలు కొంచెం మాస్ అంటే గల్లీస్లా మాస్ ఏరియాస్లా వాళ్ళు బ్యాటింగ్ ఆడే స్టైల్ చూడండి. మన వాళ్ళు ఇప్పుడు కూడా ఆ మట్టి ఆటని ఇప్పుడు నార్మల్గా క్రికెట్ ఆ స్టోన్ ఉంటే స్టోన్ మీద కొట్టుకొని గ్రిప్ తీసుకొని రారా అని అంటాం కదా. సో అదే క్యారెక్టర్ పిద్దులో పుట్టింది. ఒక ఎపిసోడ్లో సమ్హౌ అతను ఒక ముందు నుంచి ఛాలెంజ్ ఇస్తున్నాం వల్ల ఈ షాట్ పుట్టింది. అది దేనివల్ల పుట్టిందంటే బుజ్జి సార్ ఇచ్చిన నాకు నా మీద అంటే ఒక ఇమోషన్ ఇస్తున్నారు, దాన్ని నేను యాక్షన్గా తిరిగి ఇవ్వాలి. సో నాకు అది బ్యాటింగ్ స్టైల్లో ఇవ్వాలి, ఒక ఫైట్ లాగా ఉండాలి అది. సో ఆ మూవ్ పుట్టిందండి. అంటే ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ చిన్నప్పుడు యంగేజ్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇలా ఉందా? అంటే బాల్ వేస్తున్నప్పుడు అలా కొట్టడం మేము ఎప్పుడు చూడలేదు. మీరు చెప్పినట్లు గ్రిప్ కోసం ఎలా కొట్టడం, బ్యాట్ ఇది ఊడిపోకుండా కొట్టడం, ఇలాంటివన్నీ మన ఊర్లలో చేసేవారు విలేజెస్లో. బట్ బాల్ పడుతున్న టైంలో కొట్టడం అనేది అసలు అది ఎలా పుట్టిందంటే నాకు ఫస్ట్ హాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పిద్ది క్యారెక్టర్ ఇట్లా అండి అన్న. సో పిద్ది క్యారెక్టర్ అలా ఉన్నప్పుడు ఇప్పుడు పిద్ది అయితే అసలు ఎవరి మాట విన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే రైట్ అన్నప్పుడు ఆ టైంలో ఒక యాటిట్యూడ్గా కొడతారు కదా, ఆ యాటిట్యూడ్ ఆ క్యారెక్టర్ ఇచ్చింది. బాల్ రాని ఏమైంది దానిలో ఆ ఫీల్ ఆ క్యారెక్టర్ ఇచ్చింది. ఈవెన్ చిక్రీ సాంగ్ లో కూడా సేమ్ ఆ గెస్చర్ వాడారు, హీరోయిన్ వెనకాల వెళ్తూ కూడా అద్భుతం. క్రికెట్ లో కూడా ఇంకేమన్నా ఇంకా ఉన్నాయా బయటపడిన ఆనుమత్యాలు? ఇంకా వెరీ ఇంట్రొడక్షన్ లో ఒక బ్యాట్ పట్టుకునే విధానం ఉంటది, అది అందరినీ సర్ప్రైజ్ చేస్తుందండి. ఓకే, అంటే ఒకటి చూసి మేము నడుచుకుంటూ వచ్చి కాళ్ళని ఎలా తంతే సంథింగ్ బ్యాట్ పట్టుకుని ఇది చూసాం. అది ఇంకా ఉంది ఇంట్రడక్షన్ లో ఉంటది. మీరందరూ చూసారు కదా ట్రైలర్లో, ఇట్లా బ్యాట్ వెనకాల ఇలా పట్టుకొని వస్తాడు. ఓకే, కానీ ఆ బ్యాట్ని వెనకాల ఎలా పట్టుకున్నాడు అనేది మీరు చూడలా, అది యాక్షన్లో వస్తుంది. ఓకే, దాన్ని ఎలా పట్టుకుంటాడు, ఇలా ఎలా పెట్టుకుంటాడు అనేది దాంట్లో ఉంది ఇంట్రొడక్షన్. ఓకే, అది మీకు దీనికన్నా ఎక్కువ బ్లాస్ట్గా అనిపిస్తుంది మీకు. చిన్నపిల్లలు ఇంకా దాన్ని ఇప్పుడు యూత్ గల్లీస్లో ఆడే యూత్స్ ఉన్నారు కదా, వాళ్ళు వాడతారండి. మన మాస్ పీపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళు వాడతారు. అది చూడండి మీరు, డెఫినెట్గా వైరల్ అవుతుంది. సో రాజమౌళి గారి నుంచి ఒక ట్రెండ్ క్రియేట్ అయిందన్న, ముందు ఉంది కానీ పర్టికులర్లీ ఇది కూడా ఒక ట్రెండ్, ఇది కూడా పర్టికులర్లీ చూడాలి అని చెప్పి రాజమౌళి గారి నుంచి మొదలైంది. ఏంటంటే ఆయుధాలు వాడడం, ప్రతి సినిమాలో కొత్త ఆయుధం. సో ఇందులో ఆల్రెడీ గద కనిపించింది, నాకు తెలిసి బ్యాట్ కూడా ఒక ఆయుధంగా మీరు వాడేసి ఉంటారనేది నా ఫీలింగ్. ఇంకేమన్నా వాడారా వెపన్స్ యాక్షన్ సీక్వెన్స్ల కోసం?
అంటే చూడండి, ఇప్పుడు రెండు ఉంటాయండి. ఇప్పుడు ఆయుధం ఎందుకు వాడతామండి? 1000 మంది సంఖ్యలో వచ్చినప్పుడు అంతమందిని మనం హ్యాండిల్ చేయాలంటే ఆయుధం వాడాలి. మన ఇమోషనే కోపంగా మారినప్పుడు మనకు ఆయుధం అక్కర్లా. మన ఇమోషన్, మన కోపము 2 ప్లస్ అయితే అదే ఆయుధంగా అవుతుంది. అంటే కంట్రోల్ లేని బుల్ అంటారు కదా, అట్లాంటి ఎపిసోడ్ సెకండ్ హాఫ్లో ఉందండి. ఓకే, సో అన్నిటికంటే బిగ్గెస్ట్ వెపన్ ఎమోషన్ అంటారు మీరు? ఇమోషనే అంటాను నేను. ఇమోషన్కి అసలు బ్రేక్ లేదు. వన్స్ అది బ్లాస్ట్ అయిపోయిందంటే దాన్ని కంట్రోల్ చేసే చాలా తక్కువ మంది. అంటే మీరు మార్షల్ ఆర్ట్స్లో ఎక్స్పర్ట్, బట్ కుస్తీ గురించి మీకు ఏం తెలుసు అసలు? ఎక్కడన్నా చిన్నప్పుడు మీరు కూడా ట్రైన్ అయ్యారా? లేదండి, ఇప్పుడు కమర్షియల్ కుస్తీ అంటే నేను కమర్షియల్ బ్లాక్స్ అనేది నేను ఈజీగా ఏదైనా చేయగలుగుతాను. ఎందుకంటే అది మనకు ఇమోషన్తో పుట్టేది మనం చేయగలుగుతాం. కానీ ఒక ఎపిసోడ్లో ఉంది, స్టేట్ లెవెల్స్, నేషనల్ లెవెల్లో ఒకటి కుస్తీ ఎపిసోడ్ ఉంది. సో మనకు అంత హై లెవెల్ కావాలంటే దానికి మేము శ్యామ్ కౌశల్ మాస్టర్ని అప్రోచ్ అయ్యాం. సో విక్కీ కౌశల్ వాళ్ళ డాడీ, ఆయన ఇది దంగల్ చేశారండి. సో కృపాజీ శ్యామ్ కౌశల్ మాస్టర్ని పిలిపించి ఎగ్జాక్ట్లీగా పట్లు ఎలా ఉంటాయి, దంగల్ పట్టు ఎలా ఉంటుంది, ఇది రైట్ ఆర్ రాంగ్ వాళ్ళ గైడ్ లైన్స్లో చేశాం. ఈ నేషనల్స్ గేమ్స్ని మాత్రం శ్యామ్ కౌశల్ మాస్టర్ దాన్ని వెరీ న్యాచురల్ వేగా ఆయన ట్రీట్ చేశారండి ఆ ఎపిసోడ్. ఎందుకంటే అది నేషనల్ గేమ్స్, దాంట్లో మనం కమర్షియల్ యాడ్ చేయడానికి ఉండదు, అది దాన్ని ఒరిజినల్ లాగా చూపించాలి. సో దానికి శ్యామ్ కౌశల్ మాస్టర్, కృపాజీ దాన్ని బాగా హెల్ప్ చేశారు. ఓకే, సో మనశంకర్ వరప్రసాద్ గారిలో చాలా స్టైలిష్ ఫైట్లు ఉన్నాయి, లైక్ ఆ గన్ పెట్టి ఇలా ఇంట్రొడక్షన్ ఫైట్ చాలా స్టైలిష్గా ఉంటుంది. సో చాలా స్టైలిష్ ఫైట్లు దానిలో ఉన్నాయి. ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు అంటే మార్షల్ ఆర్ట్స్, మీలాగా ఆయన కూడా మార్షల్ ఆర్ట్స్ కాబట్టి బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనేది మా నమ్మకం. ఇంకొక వైపు గంగమ్మ జాతరలో ఆయన ఎంత కష్టపడ్డారో చూసాం. ఈయంది జస్ట్ బియ్యం గింజ పట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో తెలిసిందంటారు కదా, అలాగే ఆ జస్ట్ పెహల్వాన్ క్యారెక్టర్ చిన్న చూడగానే అర్థమైపోయింది ఆయన్ని మట్టిలో ఏ రేంజ్లో దొల్లించారో మీరు అని చెప్పి. సో ఈ నలుగురి బాడీ తత్వాల్లో ఏమేమి యూనిక్ క్వాలిటీ మీరు అబ్జర్వ్ చేశారు? ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చూడండి, చరణ్ సార్కి ఇట్లాంటి అవకాశం వచ్చింది. సో ఆయన దీనికి మోల్డ్ అయిపోయి బెస్ట్ ఇచ్చారు. ఇదే ఎపిసోడ్ చిరంజీవి గారికి వచ్చింది అనుకుందాం, ఆయన బాడీ లాంగ్వేజ్తో దాన్ని బెస్ట్ ఇస్తుంది. మెయిన్ ఏంటంటే అక్కడ కావాల్సింది ఒక డైరెక్టర్ ఇచ్చే కొత్తతనమే బెస్ట్ అయిపోతుంది. అది మనం అంటాం కదా, ఇది యూనిక్, అది కాదు. డైరెక్టర్ ఏ థాట్తో కొత్తగా వెళ్తే అదే యూనిక్ అయిపోతుంది, అదే ఫ్లెక్సిబిలిటీ మారిపోతుంది, అదే బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. మెయిన్ ఐడియాస్, కొత్త ఐడియాస్తో వచ్చారంటే డెఫినెట్లీ ఏ హీరో అయినా చేయగలుగుతారండి. అండ్ పెద్ది పెహల్వాన్ ఎప్పుడైతే ఆ షర్ట్ ఇప్పి ఆ లుక్లో బయటకు వచ్చారో మీరేమనుకున్నారు ఒకసారి చరణ్ గారిని అలా చూడగానే షర్ట్లెస్గా? ఫస్ట్ అయితే ఆయన చిన్నది కప్పుకొని వచ్చారు, టవల్ సంథింగ్ కప్పుకొని వచ్చారు. ఎడిట్ ఒక పహల్వాన్ రెడీగా షూట్, ఆయన ఆపోజిట్గా ఉన్నాం, కొంచెం గట్టిగా అనిపిస్తున్నాడు. సార్ని చూస్తున్నాము, కొంచెం ఏంటి సార్ కొంచెం పంప్ అయితే బాగుంటుందని ఆ ఫీల్తో ఉన్నాం. కానీ ఇలా అన్నగానే ఆ కట్స్ ముందు ఆ పహల్వాన్ చిన్నగా అనిపించేసిండు. అసలు ఎక్కడ కట్స్, ప్యాక్స్, రిప్స్, అవి ఆర్మ్స్, అసలు చెప్పాలంటే మన దగ్గర ఉన్న హీరోస్లో బిగ్గెస్ట్ ఆర్మ్స్ అంటారండి చరణ్ సార్దే. నైస్ అండి, నైస్. అండ్ మోస్ట్లీ ఇప్పుడు పెద్ద హీరోస్ని అందరినీ హ్యాండిల్ చేస్తారు. నెక్స్ట్ సల్మాన్ ఖాన్ గారిని కూడా హ్యాండిల్ చేస్తున్నారని విన్నాం. దేవుడి దయ వల్ల అది సక్సెస్ అయితే ఇంకా మంచి. యాక్చువల్లీ నేను స్టంట్ మ్యాన్గా ఉన్నప్పటి నుంచే వంశీ సార్తో మంచి అంటే ఎంకరేజ్మెంట్ బాగా చేస్తారండి. మా టీంని కానీ రామలక్ష్మణ్ మాస్టర్ దగ్గర టీం అంటే వన్స్ అపాన్ టైమ్ ఇలా అన్న మాస్టర్లే నౌకాన్ బాగా చేశాడు ఇది అంటే ఆయన పక్కన నుంచి అన్నారు, నౌకాన్ కాదు, నౌకాన్తో పాటు ఉన్న టీం అందరు మంచిగా చేశారు, టీం మొత్తం వర్క్ చేసింది. అంటే ఆయనకి ఏంటంటే ఒక్కడితో సాధ్యం కాదు, అందరు కలిస్తేనే సాధ్యం అనేది వంశీ సార్ అప్పటి నుంచి. సో ఆ మైండ్లో పెట్టుకొని నేను చెప్పాను, సార్ పుష్ప 2 ఇలా చేశానంటే వెరీ గుడ్ నౌకాన్ అని మెసేజ్ పెట్టారు.
కానీ ఇంత తొందరగా ఆయన దగ్గర నుంచి ఇలా ఇంత పెద్ద స్టార్ది కాల్ రావడం అనేది ఆయన ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నారంటే థ్యాంక్ఫుల్ అనుకుంటున్నారు సార్. యా, లాస్ట్ టైము షారుఖ్ ఖాన్ గారు అట్లీ గారు నమ్ముకున్నారు, సౌత్ బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టారు జవాన్తో. సో ఇప్పుడు అందరూ ఏంటంటే సౌత్ డైరెక్టర్స్ని, సౌత్ ఫైట్ మాస్టర్స్ని, మొత్తం సౌత్ మీద ఒక లుక్ ఉంది, ఈవెన్ బాలీవుడ్ హీరోలకు కూడా. సల్మాన్ ఖాన్ గారు కూడా చాలా రోజుల నుంచి ఆయన క్రేజియస్ట్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బికాజ్ మళ్ళీ రీలాంచ్ అవుతున్నట్టు ఒక పెద్ద సినిమాతో అది మీరు అంటున్నారు కదా, అంత హీరోస్ మన వైపు వస్తున్నారు ఇది అని. మనలో ఉన్న అంటే సౌత్ సైడ్లో ఉన్న ఏంటంటే మనం ఇమోషన్స్ మర్చిపోమండి. మన అమ్మ నాన్న ప్రేమ, ఆ లవ్స్ కానీ, మన దేవుణ్ణి భావించే తత్వం కానీ, ఏదైనా మనలో భక్తి కానీ, ఆ ఇమోషన్, ఆ గ్రౌండ్ నుంచి వచ్చే ఫీల్, ఇమోషన్ అది మన దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి సో దేర్ ఆర్ టర్న్స్ మన వైపు తిరిగారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా షారుఖ్ ఖాన్తో, యాక్చువల్లీ షారుఖ్ ఖాన్తో నేను కింగ్ మూవీ చేయాలి, కానీ డేట్స్ పిద్దిలో ఉన్న వల్ల చేయలేకపోయాను నేను. ఓకే, సో పెద్ద సినిమా కోసం చాలా డేట్స్ సాక్రిఫైస్ చేశారు. చాలా మేబీ ఆల్ సూర్య సార్ది, తలపతి విజయ్ సార్ది, మోహన్ లాల్ గారిది, షారుఖ్ ఖాన్ది, టైగర్ ష్రాఫ్ది, ఆల్మోస్ట్ చాలా పిద్ది గురించి ఇన్ని సినిమాలు, కొంచెం 5-6 సినిమాస్ అంతా. అంటే మీరు అంత వర్త్ సినిమా ఇదని ఫీల్ అవుతున్నారు? బికాజ్ ఇన్ని ప్రాజెక్టులు వదులుకోవడం అంటే తక్కువ విషయం కాదు. అంటే ఈ 5 సినిమాలు వదిలేసిన నాకు వచ్చిన దీంట్లో 3 సీక్వెన్స్ అది ఏ లెవెల్లో ఉంటుంది నాకు అంత కాన్ఫిడెంట్ లెవెల్ ఉంది. అది ఇంకోటి సినిమా నాకు ఇయ్యద్దని నాకు తెలిసిపోయింది. నైస్. సో బాలీవుడ్ సర్ప్రైజ్ అయ్యేలా నెక్స్ట్ మరి సల్మాన్ ఖాన్ గారికి ఏం ప్లాన్ చేస్తున్నారు? ఏమన్నా ప్రీ గ్లిమ్స్ అంటారు కదా, చిన్న గ్లిమ్స్ వదలండి. యాక్చువల్లీ అది కూడా నేను నా సైడ్ నుంచి బెస్ట్. ఎప్పుడు అందరు అంటున్నారు కదా సల్మాన్ భాయ్ని కరెక్ట్గా చూపించట్లేదు, మేము అనుకున్నట్టు చూపించట్లేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సల్మాన్ భాయ్ని ఆయన బాడీ లాంగ్వేజ్ని అందరు దాన్ని పట్టుకుని కూర్చుంటున్నాను. కానీ సల్మాన్ భాయ్ ఆ క్యారెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ ఏందనేది దాన్ని పట్టుకొని మనం కొత్తది వెళ్తే బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సల్మాన్ భాయ్ గుద్దుతే అట్లా వెళ్ళిపోతారు, అవన్నీ మర్చిపోతే ఒక కొత్త జానర్ మనం తీసుకెళ్తే, అంతకుముందు ఆయన చేసిన గుద్దుతే అది కాకుండా కొంచెం కొత్తగా వెళ్తే డెఫినెట్లీ ఇట్స్ వర్క్ అని నా ఫీలింగ్ అండి. ఓకే, సో కొత్తగా చూపించబోతున్నా. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ ఫైట్ ఇప్పుడు అయిపోయింది దాని ట్రెండ్. అక్కడ థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ 1 day 2 days చెప్పేస్తున్నారు ఏది వర్క్ అవుతుందో ఏది వర్క్ అవుతుంది. సో యాక్షన్లో డిఫరెంట్ ఉండాలండి మెయిన్. అది ఓన్లీ డైరెక్టర్ సైడ్ నుంచే వస్తుంది. అండ్ పెద్ద హీరోస్ని హ్యాండిల్ చేసినప్పుడు వాళ్ళ మీద చిన్న ఘాటు కూడా చిన్నది పడకూడదు అనేది మీ ఫస్ట్ ప్రికాషన్, ఫస్ట్ ప్రయారిటీ. సో ఆ విషయంలో ఏం చేస్తూ ఉంటారు అంటే 100% మేము 4-10 సార్లు చూస్తాం, అన్ని చేస్తాం, ఇది చేస్తాం. ఆయన వచ్చి కొన్ని రిహార్సల్ చేస్తారు, పర్ఫెక్ట్గా ఉంటాయి. సమ్ హౌ వాళ్ళు ఎప్పుడంటే క్యారెక్టర్లో వెళ్ళిపోయిన తర్వాత మేము లిమిట్ అంటాం, కొంచెం ఈ లిమిట్ కన్నా ఎక్కువ వెళ్ళకండి, ఫోర్స్ చేయకండి అని అంటాం. సమ్ హౌ ఆ క్యారెక్టర్ లేనప్పుడు ఆ స్పీడ్ వల్ల చిన్న జరుగుతాయి. అవి మన చేతిలో ఉండవండి. ఒకసారి వాళ్ళ క్యారెక్టర్లు దిగిన తర్వాత వాళ్ళు దాంట్లో ఉండిపోతారు. సో సమ్హౌ దానివల్ల జరుగుతాయి చిన్న మిస్టేక్స్. అండ్ చరణ్ గారి గురించి మెయిన్లీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఆయన బాడీ లాంగ్వేజ్లో ఎవరు ఇప్పటిదాకా వాడుకోలేనిది ఏదైనా మీరు వాడుకున్నారా? ఈ షార్ట్, ఇలాంటి షార్ట్స్ అవి ఎవరు ఇప్పటిదాకా పెట్టలేదు. బట్ కానీ యాక్షన్ డైరెక్టర్ కైనా ఎక్కువ ఒక డైరెక్టర్ బాగా వాడుకున్నారని నా ఫీలింగ్. ఓకే, బుజ్జిబాబు గారు ప్రతి సీన్, ప్రతి స్క్రిప్ట్ ఎలా డిజైన్ చేశారంటే, అసలు దీని తర్వాత ఇంకోటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నా రిఫరెన్స్ చూపెట్ట పిద్దులు ఇచ్చారు కదా, ఆ ఎక్స్ప్రెషన్ అలా ఉంటే బాగుంటుంది, ఆ రిఫరెన్స్ అంతగా తీసుకెళ్లారండి బుజ్జిబాబు గారు. స్టాండర్డ్ సెట్ చేశారు మీరు. ఎస్, డెఫినెట్లీ. మీరు చూడండి పర్ఫార్మెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కళ్ళ నుంచి నీరు 3-4 సార్లు.
సో మెగా యాక్షన్ డైరెక్టర్ అయిపోయారు కాబట్టి మీరు జస్ట్ ఒక టర్మ్ బాగుంది, పవర్ఫుల్గా ఉంది. మెగా పవర్ స్టార్ ఉన్నారు, మెగా యాక్షన్ డైరెక్టర్ అయ్యారు కాబట్టి ఈ నలుగురు గురించి ఆఫ్ స్క్రీన్ ఒకటి అడుగుతున్నాను. అంటే మీరు ఆన్ స్క్రీన్ గురించి ఏం చెప్పారంటే కష్టపడే తత్వం వాళ్ళ జీన్స్లో ఉంది అని చెప్పారు. నలుగురితో మీరు చేసిన నలుగురితో ఆఫ్ స్క్రీన్లో వాళ్ళ వ్యక్తిత్వం గురించి ఏం చెప్తారు? ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉంటారు కదా. చూడండి, ఫస్ట్ చిరంజీవి సార్ గురించి చెప్తానండి. ఏ టైం చెప్తే విత్ మేకప్ విత్ కాస్ట్యూమ్ ఉంటారండి. లొకేషన్లో నెక్స్ట్ షాట్ రెడీ చేస్తున్నాం సార్ అంటే నేను ఇక్కడనే కూర్చుంటా లొకేషన్లో అని చూస్తారు. కూర్చొని ఉండి షాట్ రెడీ అవుతుంది, పిలిచేద్దాం అన్న టైంకి ఆ సార్ని పిలిచే ఆయన వచ్చేస్తారు. ఆల్రెడీ ఆయన కూర్చొని ఆ మూవ్స్ని 10 సార్లు ఆయన బ్రెయిన్ ఎక్కించుకున్నారు. ఆయనకి ఎక్కువ చెప్పే అవసరం లేదు. అది మూవ్ ఇటు నుంచి ఇటు వస్తుంది, ఇటు ఇటు అదే కదా, మీరేమని చెప్పాలనుకుంటున్నారా మాస్టర్? లేదు సార్ ఇదే కావాలని. ఆయన ఓన్లీ పొద్దున వచ్చిన తర్వాత వాష్రూమ్, లంచ్, ప్యాకప్, ఆల్ టైం లొకేషన్లో ఉంటారండి. అది చాలా, ఎందుకంటే ఇప్పుడు చూస్తే కొంతమంది ఎలా అంటే షార్ట్ ఇచ్చిన తర్వాత క్యారవాన్కి వెళ్ళిపోతారు. కానీ ఆయన సార్ మెంటాలిటీ ఏంటంటే ఆయన అయినా కానీ, చరణ్ సార్ అయినా, బన్నీ సార్ అయినా కానీ, మన పవన్ కళ్యాణ్ సార్ అయినా ఏంటంటే ప్రొడక్షన్కి హెల్ప్ అవ్వాలి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే చిరంజీవి సార్ ఏం నమ్ముతారంటే మన గురించి ప్రొడక్షన్ డిలే, మన గురించి వర్క్ ఆగినట్టు ఫీలింగ్ రాకూడదు. ఆయనకి నచ్చదు అది. అందు గురించి ఆయన టిల్ ప్యాకప్ వరకు ఆయన కూర్చొని ఉంటారు లొకేషన్లో. చరణ్ బాబు అయినా సేమ్, బన్నీ సార్ అయినా సేమ్, పవన్ కళ్యాణ్ సార్ అయినా స్పాట్లో ఉంటారు. అంటే మన వల్ల డిలే అవ్వకూడదు. అది బెస్ట్ క్వాలిటీ అండి. చాలా పేషెన్సీ కావాలి అట్లానే లొకేషన్ కూర్చొని ఉండాలంటే. సో బిఫోర్ ఎండింగ్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే మోస్ట్లీ ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా, పెహల్వాన్స్ ఎంత వెయిట్ ఉంటుందండి ఇలాంటిది? పెహల్వాన్స్ మోసేవి ఇది ఆల్మోస్ట్ పహల్వాన్ది ఇది ఒరిజినల్గా అయితే 25 to 25 kgs to 30 kgs ఉంటాయి మ్యాక్సిమం. ఒక మన రైస్ బ్యాగ్ ఎత్తే అంత బరువు ఉంటుంది. సింగిల్ హ్యాండ్తో చేస్తూ ఉంటారు బ్యాక్. ఇది ఏంటంటే స్విమ్లో మెయిన్ ఎంత స్విమ్లో లేపి ఇక్కడ ఆపుతారో అదే బలం. ఓకే, ఆ వెయిట్ని అక్కడ ఆపగలుగుతున్నాం చూడు, అదే బలం. సో June 4th మీ లైఫ్లో, మీ హోరోస్కోప్లో, మీ జాతకంలో ఎలా నిలబడుతుందని అనుకుంటున్నారు? నేను నా కెరియర్లో ఎప్పుడు మర్చిపోలేని సినిమా, నా కెరియర్ని ఇంకోటి మెట్టుకు తీసుకెళ్లే సినిమా. నేను వెళ్ళే జర్నీలా నేను కొత్త డైరెక్టర్ని ఫేజ్ చేసేటప్పుడు ఇమోషన్స్ ఎలా ఫీల్ అవ్వాలనేది నాకు నేర్పించిన సినిమా ఇది పెద్ది. ఓకే, అండ్ క్రికెట్ భాషలో మాట్లాడుకుంటే హెలికాప్టర్ షాట్ ఇలాంటివన్నీ ఉంటాయి. 6 మీరేం చెప్తారు? ఏది క్రికెట్ భాషలో చెప్పాలనుకుంటే పెద్ది మీ లైఫ్లో అప్పర్ కట్, హెలికాప్టర్ షాట్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అప్పర్ కట్ అది చెప్పానండి. అంటే ఒక ఆటగాడు బాల్ ఎట్టు నుంచి ఇసిరిన కొట్టగలే కెపాసిటీ ఉన్న కెరియర్. ఓకే ఓకే, నైస్. ఎట్టు నుంచైనా రానియండి, కొట్టగలుగుతాను అనేది. దాని పేరు యూనిక్ స్టైల్ అవసరం లేదు. మన టార్గెట్ మనకు గుర్తుంటే చాలు. ఇంకోటి రాండి గారి గురించి, రత్నవేల్ సారు ఈ రేంజ్ వరకు నేను చూపించగలుగుతున్నానంటే ఆ విజువల్స్ కానీ ఏది కానీ, ఆ వెనకాల ఉన్న యాంగిల్స్ కానీ, ఆ లైటింగ్ డిజైన్ కానీ, నేను రత్నవేల్ సార్ దగ్గర కొత్తగా నేర్చుకుంది ఏంటంటే, అంటే అంటాం కదా లైఫ్ ఈజ్ సర్కిల్, కొత్త నేర్చుకుంటారు కొత్త ఏంటంటే ఒక యాక్షన్ డైరెక్టర్ కూడా లైట్ గురించి ఆలోచించాలా అనేది నాకు పుట్టింది. ఏ లైట్ ఉన్నప్పుడు ఏ యాంగిల్ పెట్టాలి, ఏది క్లోజ్ పెట్టాలి, ఏది వైట్ పెట్టాలి, అది ఆయన దగ్గర నుంచి బాగా నేర్చుకున్నాను నేను అసలు. ఎందుకంటే ఆ సీక్రెట్స్ ఎవరు చెప్పారండి, కానీ రత్నవేలు సార్ యూత్ ఇప్పుడు ఉన్న యూత్ యాక్షన్ డైరెక్టర్స్ కూడా ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలని ఆయన నేర్పించారండి. ఇంకోటి రత్నవేలు సార్ వాళ్ళ అబ్బాయి అసిస్టెంట్ సార్కి డిఓపి మన ఆది, అతను కూడా నెక్స్ట్ లెవెల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ అండి. అంటే చెప్పకూడదు, హ్యాజ్ ఏ ఒక యూత్కి నాకు టక్కర్ 4 ఇచ్చాడు మనోడు. మాస్టర్ మీకైనా బెటర్గా ఉందని సమ్హౌ నన్ను కూడా కాంప్రమైజ్ చేయించారు. మన ఆది అంత నాలెడ్జ్ ఉంది. అంటే మనము ఈగో ఫీలింగ్ ఎప్పుడు ఉండదండి.
రత్నవేలు సార్ దగ్గర నేర్చుకుంది అదే. సమ్ హౌ రత్నవేలు సార్ ఇది కొంచెం బెటర్గా ఉంటుందా అంటే, ఆయన ఉన్న స్థాయికి నో మాస్టర్ ఇది బాలే, యు టెల్ మీ మాస్టర్ ఇట్స్ నైస్ అంటే ఇది బాగుంది, ఎందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు, బాగుంది అని చెప్పి ఆయన ఫ్రేమ్ని అచీవ్ అంటే అప్పుడే అయిపోయింది. ఆయన అంత పెద్ద వ్యక్తి రిసీవ్ చేసుకుంటున్నప్పుడు, ఇప్పుడు రాండీ సార్ సన్ సేమ్ ఫ్యూచర్లో ఒక పెద్ద కెమెరామెన్ అవుతాడు. సో నేను అప్పుడు ఏమవుతానంటే ఆదికైనా కొంచెం సీనియర్ అయిపోతా. సో ఆది చెప్పినప్పుడు నేను కూడా ఎక్కించుకొని ఈగో ఫీలింగ్స్ అనేది రత్నవేలు సార్ నన్ను ఇప్పుడే నేర్పించారు కాబట్టి నాకు లైఫ్లో ఈగో ఫీలింగ్ ఉండదు.